What's up guys? Welcome back to new vlog. ఓకే ఈ ఫిల్సర్ దగ్గర వ్లాగ్లు స్టార్ట్ చేసిండు. ఆ వ్లాగ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒక నిజంగా అసలు వ్లాగ్ అంటే ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 29. ఓకేనా, నాకు తెలిసి రేపు లేదా వెళ్ళి పోస్ట్ చేస్తాను. ఇంకా నాకు మొత్తం కూడా తగ్గలే కోల్డ్. ఓకే, కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉంటే పట్టించుకోమాకండి, కింద సౌండ్స్ వస్తున్నాయి. నేను మైక్ కూడా పెట్టలేదు, జిమ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయినా. ఈ వీడియో మొత్తం రాగా చెప్తా, అంటే రాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నా థింగ్స్ అనేవి మీకు యూజ్ అయ్యి మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఒక్క నిమిషం లిటరలీ ఏదైతే మాట్లాడదాం అనుకున్నానో అదే వచ్చింది. పోయి తీసుకొని వస్తా. ఒక్క నిమిషం కెమెరా ఇక్కడే పెడతా. కెమెరా ఓకే. వీడియో ఇంకా కట్ కాలే. బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అయింది. ఎంబీ వాళ్ళ దగ్గర నుంచి పార్సల్ వచ్చింది. ఇవే పార్సల్ వచ్చింది. ఇప్పుడు వే ప్రోటీన్, నేను ఎప్పుడు ఇదే ఫ్లేవర్ వాడతా. అండ్ షేకర్స్. ఓకే, 4 వే ప్రోటీన్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు జిమ్కి కూడా వెళ్ళాలి. అండ్ నీకు కనిపించేది మొత్తం కూడా కిచెన్ ఇది. ఓకేనా, ఇదంతా కిచెన్. నేను ఇట్లానే కుల్లగా పెడతా, కుల్లగా చూపిస్తాను మీకు ఏదైనా సరే. ఇప్పుడు ఈ వీడియో మిమ్మల్ని కంప్లీట్ చేంజ్ చేస్తుంది, కంప్లీట్ మారిపోతారు. ఆ ఉద్దేశంతో అయితే చేయట్లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, రేపు 31 వస్తుంది. ఇలాంటి 31 నేను ఎన్నో చూసా, ఎన్నో చేసా, ఎన్నో చూస్తూ ఇక్కడికి వచ్చా. ఓకే, నాకు ఊహ తెలిసిన టైంలోనే నేను అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసా. లైక్ నేను చిల్లర గొడవలకు పోయినా, పంచాయతీలకు పోయినా, అన్నీ చూసి వచ్చిన. ఓకేనా, ఎవ్రీథింగ్. నేను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టమైన కోర్స్ అంటూ ఏదైనా ఉంది అంటే, మీరు నీకు ఎందుకన్నా ఈ కోర్సులు అని మీరు అనుకోవచ్చులే, కానీ నాకైతే ఒక మంచి సైకలాజిస్ట్ అవ్వాలని చెప్పేసి ఒక కోరిక ఉండేది. ఓకే, అన్ని చూసుకుంటూ వచ్చిన, అన్నీ చేసుకుంటూ వచ్చిన, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఓకేనా, ఈ వీడియో మీకు కంప్లీట్ రాగా పెట్టేస్తా. నేనంటే ఏంది, నేను అసలు ఇక్కడ ఎందుకు వచ్చా, ఇక్కడ వరకు ఎందుకు వచ్చా, నేనేం చేయబోతున్నానే చెప్తా. మీకు కొంచెం ఏమైనా చేంజెస్ వస్తే రావచ్చు, లేకపోతే లైట్ తీసుకుంటే లైట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు వన్స్ నేను మొత్తం చూపిస్తా. ఇవన్నీ కూడా ఓట్స్, నేను డైలీ తినే డైట్ ప్లాన్స్. మీకు ఇలా బల్క్లో కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇంకెంత కిచెను, ఇవన్నీ కూడా అయిపోయిన డబ్బాలు. ఎప్పుడైనా నేను కొంచెం స్టాక్ ఉంటే ఇక్కడ పెట్టుకుంటా. ఇంకెప్పుడు ఉంటే ఇక్కడ ఉంటాయి స్టాకు. ఇక ఎగ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మన గుర్తింపు, ఇక్కడ ఒక 2 సిల్వర్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కంప్యూటర్ ఆల్రెడీ మీకు మొన్ననే వీడియో చేసిన, ఇది కూడా చేసిన. ఇంకా లైట్ లెస్ మంచిగా ఉంటుంది. ఈడ ఒక సెటప్ ఉంది. ఈడ మన బ్యాక్గ్రౌండ్, ఈడ మనం వీడియోస్ అవి మాట్లాడతాం. ఈడ నేను లైటింగ్ ఇవన్నీ పెట్టుకుంటా. చెత్త చూసారు కదా. సో ఎప్పుడైనా తీసినప్పుడు ఏసీ పెట్టుకుంటా. బయట నుంచి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఇటు నుంచి పెడతా. ఈ తలుపులు వేసుకొని ఇక్కడ నిలబడి మాట్లాడతా. సో ఇదంతా మనది ఎవ్రీడే కాంటెక్స్ట్ ఏంది, అసలు మనం ఏం చేయబోతున్నాం ఏంది అనేది మొత్తం ప్లాన్ చేసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడైతే బ్యాగ్ తీసుకున్నా. మనం అయితే ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు నేను చూపించింది ఏంటి, ఏం చూపించా మీకు, ఒక 4 డబ్బాలు చూపించా. అటు పోతే కంప్యూటర్లో చూపించా. ఆల్రెడీ మొన్న కూడా ఒక వీడియో పెట్టా. సో మీకు దాని అనుకున్న హిస్టరీ తెలియదు. ఇప్పుడు నా దగ్గర iPhone 15 Pro Max ఉంది. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ మీకు చూపించా. బేసిక్గా నేను వ్లాగులు ఎక్కువ చేయను, ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తా. ఇప్పుడు iPhone 15 Pro Max ఫ్రంట్ కెమెరా ఆన్ చేసిన, క్వాలిటీ వైజ్గా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. అపెచర్ కానీ, iOS కానీ, అండ్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కానీ మొత్తం మంచిగా చేసుకోవచ్చు. ఐఫోన్లో వ్లాగ్ బెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఐఫోన్ తోటి నేను ఒక వ్లాగ్ తీసి మాట్లాడుతున్నాను మీతోటి. సింపుల్గా వినండి, క్లియర్గా వినండి. నేను మీతో మాట్లాడుతున్నా, నా మాటలు మీకు నచ్చితే మీరు నన్ను ఫాలో అవుతారు. ఓకే, నచ్చకపోతే ఇగ్నోర్ చేస్తారు. బట్ ఈ 2 ముక్కల మాటలు చెప్పేసి ఇక్కడ వరకు రాలే కదా. ఒక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి నేను మాట్లాడుతూ ఇక్కడ వచ్చాను. కొన్ని మీకు క్లిప్స్ వేస్తా పాతవి, నేను చూడండి. సో ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే అది ఒక రోజులో వచ్చేది కాదు. ఇయర్స్ నుంచి నేను బిల్డ్ చేసుకున్నది. ఇయర్స్ నుంచి నేను మనుషుల్ని అర్థం చేసుకున్నది. ఇక్కడ అసలు మనుషులు ఎలా ఉంటారు, సొసైటీ ఎలా ఉంటుంది, వ్యూవర్స్ ఎలా ఉంటారు, ఫాలోవర్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తున్న టైంలో నా మీద నీకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఏదంటే గుడ్డా, బ్యాడా, నెగిటివ్నా, పాజిటివ్నా, అన్నికంటే ఒకటి ఉంటుంది కదా. నువ్వు అనుకోవాలా, చెప్తున్నా కదా, నువ్వు అనుకోవాలా.
నేను ఎలా ఉండాలో అలా ఉన్నా అది నీకు అర్థమవుతుంది. నేను మంచోడిని అనుకోవాలని చెప్పేసి నీతో నేను మాట్లాడట్లా, నేను మంచోడినే. సో నువ్వు మంచోడు అనుకుంటున్నావు. సింపుల్ ఆన్సర్ ఇక్కడ, నీకు అర్థమైందా? నాకు ట్రస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, నేను ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి వెళ్తున్నా, ఇంకా ముందు ముందు కూడా అదే చేస్తా. మీకు కావాల్సింది ఏంటి? నమ్మకమైన వ్యక్తులు. ఎవరిని ఫాలో అవుతారు, ఎందుకు ఫాలో అవుతారు, దేనికి ఫాలో అవుతారు? సో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకు నమ్మకమైన వ్యక్తులు కావాలంటే ఈ పాయింట్ నోట్ చేసుకో. ఈ నమ్మకమే నేను ఇక్కడ దాకా వచ్చిన. ఆ పీసీలు కానీ, ఈ బ్రాండ్స్ కానీ, ఇంకా పోతే ఇప్పుడు నేను చూపించిన ఇవన్నీ కానీ, iPhone 15 Pro Max ఉంది, కెమెరా ఉంది నా బ్యాగ్లో, ఇవన్నీ కూడా నేను నమ్మకం మీద తెచ్చుకున్నా. ఏదో ర్యాండమ్గా వచ్చి రేపు పొద్దు నుంచి గోల్ పెట్టేయాలి, రేపు పొద్దు నుంచి మొత్తం నేను దమ్గా అన్నీ చేసేయాలి, తీసేద్దాం అని చెప్పేసి. ఇప్పుడు నా దగ్గర ఈవెన్ iPhone 15 Pro Max లేకపోయినా నేను నా దగ్గర కెమెరా ఉన్నప్పుడు మాట్లాడినా. ఇప్పుడు iPhone 15 Pro Max ఉంది, క్వాలిటీ ఉంది, అది 1,80,000 ఫోను, 1 TB నాది. ఓకే, వచ్చి మాట్లాడుతున్నా, కాంటెక్స్ట్ అనేది ఇవ్వగలుగుతున్నా, ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతున్నా కదా. సో iPhone 15 Pro Maxలో ఉంచి వచ్చిన కెమెరా క్వాలిటీ కాదు, ఫస్ట్ ఇట్లా ఆన్ చేసి మాట్లాడుతున్నా చూసావా, అది కావాలి. ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూడు, ఇది ఈ ట్రస్ట్ని బిల్డ్ చేద్దామని అనుకున్నప్పుడు నీ మైండ్లో హార్ట్ఫుల్గా నువ్వు అనుకుంటే iPhone 15 Pro Max ఉండాలి అని అవసరం కూడా లేదు. నార్మల్ ఫోన్ రెడ్మీ కానీ, రియల్మీ కానీ, OnePlus కానీ, కెమెరాలో నీ మాట వినిపించే, అవతల వాళ్ళకి నీ మాట వినిపించే ఒక మంచి మైక్, నీ ఫేస్ కనిపించే ఐడెంటిటీ, నీ ఐడెంటిటీ కనిపించడానికి, నీ ఫేస్ కనిపించడానికి అది ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు మీకు ఏమర్థమైంది? బ్యాక్గ్రౌండ్లో కనిపించే సైడ్ అది అది అదంతా ఎవరికైనా ఒక డార్క్ సైడ్ అనేది ఉంటుంది. నా డార్క్ సైడ్ మొత్తం మీకు చెప్తున్నా కదా, చాలా కష్టం. అలాంటిది జస్ట్ రేపు రాబోయే 31st మనం గోల్స్ పెట్టుకుంటాం. అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? రేపు రాబోయే 31st గోల్స్ పెట్టుకుంటాం మనం. ఈరోజు 29, రేపు 30, రేపు ఎల్లుండి 31. అయినా సరే నేను వెళ్తున్నా, నా హెల్త్ బాగాలేదు, అయినా నేను జిమ్కి వెళ్తున్నా, అయినా నేను మీతో మాట్లాడుతున్నా. ఓకే, ట్రస్ట్ ఫస్ట్ బౌండరీ ఏంది మనకు కావాల్సింది? ట్రస్ట్. నమ్మకంగా ఉండు, నమ్మకంగా ముందుకు రా, అన్నీ నీ మంచిగా జరుగుతాయి. ఒక్క రోజులో ఏది అవ్వదు, ఒక్క రోజులో ఏది జరగదు. నాకు మాట్లాడడం కానీ, ఇప్పటివరకు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, మీకు కంటెంట్ ఇవ్వడం కానీ, అప్డేట్ అవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఒక్క రోజులో జరగదు. నువ్వు కూడా ఒక్క రోజులో సక్సెస్ అనేది జరగదు. ఇయర్స్ నుంచి కష్టపడుతూ రావాలి నువ్వు పైకి. కష్టపడుతూ పైకి రా. ఇప్పుడే జిమ్కి వెళ్దాం. సో గైస్, ఇప్పుడు ఇది కెమెరా పెట్టినా, ఫోన్లో ఛార్జింగ్ లేదు, పక్కకు పెట్టినా. ఓకే, మీకు కొంచెం ఇది 24mm లెన్స్ అనమాట. ఈ షటర్ తీసుకొని ఇప్పుడు లోపలికి వచ్చిన జిమ్లోకి. ఓకే, ఇదంతా జిమ్, ఇది మెయిన్ షటర్. ఇప్పుడు మీకు నేను జిమ్లోకి వచ్చిన. ఓకే, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనం షటర్ తీసుకుని వచ్చినాం. ఇప్పుడు ఇలా చూస్తే నీకు జిమ్ అవ్వబడుతుంది. ఓకే, ఇగో ఇవన్నీ మిషన్సే. ఇగో ఇవన్నీ మిషన్సే. ఓకే, ఇవన్నీ మిషన్సే. కెమెరా యాంగిల్ కూడా సరిగా ఆగట్లేదు. మన నోట్లో నుంచి వచ్చే మాట ఉంది చూసినావా, అది పర్ఫెక్ట్గా ఉండాలి. కెమెరా యాంగిల్ కాదు, ఎక్కడ పెట్టినా మాట్లాడగలుగుతా. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెట్టినా, ఇక్కడ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు జిమ్లోకి రాగానే మీకు ఇన్ని మిషన్స్ కనిపించినాయి కదా, మీకు ఏం కనిపించింది? మిషన్స్ కనిపించినాయి. ఫస్ట్లో జిమ్లో జాయిన్ అవ్వాలంటే ఈ మిషన్లు చూసి జిమ్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, అద్దాలు ఎలా ఉన్నాయి, వీటిని చూసా నువ్వు జిమ్కి వచ్చేది కాదు. నీకు ఫస్ట్ నువ్వు జిమ్లోకి రాగానే నీకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఓకే. ఇన్ కేస్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జిమ్లోకి రాగానే ఓకే జిమ్ చాలా బాగుంది, ఓకే కలర్ బాగానే ఉంది, అద్దాలు ఉన్నాయి, నేను పంప్ చేసుకున్నప్పుడు చూసుకోవడానికి నా బాడీ విజిబిలిటీ ఎలా ఉంది, అద్దాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, పెద్దగా అవసరం లేదు, షో ఫిట్ అప్ అవసరం లేదు, అలా అని చెప్పి పెద్ద అద్దాలు కూడా అవసరం లేదు. ఓకే, డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ మజిల్స్ని ట్రైన్ చేసుకోవడానికి నీకు మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఏ మిషన్ని ఎలా ట్రైన్ చేయాలో తెలుసా? ఒక్కొక్క మిషన్లో మల్టిపుల్ అడ్జస్టబుల్ చేసుకొని మల్టిపుల్ మజిల్స్ని ట్రైన్ చేసుకునే మిషన్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను కెమెరా పెట్టిన మిషన్ షోల్డర్స్, లాటరలైజ్, ట్రాప్స్ అన్ని చేయొచ్చు. ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ అట్లీస్ట్ 3 to 4 వేరియేషన్స్ చేయొచ్చు, 3 to 4 మజిల్స్ ని ట్రైన్ చేయొచ్చు, డిఫరెంట్ మజిల్స్ ని. నువ్వు జిమ్ లోకి రాగానే ఫస్ట్ నీకు తెలియాల్సింది ఏంటి? హౌ టు వర్క్. అసలు నా బాడీ ఎలా వర్క్ అవుతుంది, నా బాడీ దేనికి రెస్పాండ్ అవుతుంది, నేను ఈ మిషన్ చేయొచ్చా, ఆ మిషన్ చేయొచ్చా, ఈ మిషన్ చేస్తే నాకు ఇంజురీ అవుతుందా, ఈ మిషన్ నాకు పొజిషన్ తెలియదు. సైదన్న చాలా సార్లు చెప్పిండు, డంబుల్స్ పడుకొని నిలబడి ఇలా చేయమన్నాడు, చాలు సరిపోతుందని చెప్పిండు. అలా కూడా లోడ్ పడుతుంది అన్నాడు కదా. ఇది ట్రస్ట్. నేను చెప్పినట్టు మీరు వినడం, మీరు బ్లైండ్ గా ఫిక్స్ అవ్వడం, ఇది ట్రస్ట్. నేను ఇక్కడ లాజికల్ ఏం చెప్పట్లా, జరిగేదే చెప్తున్నా. అర్థమవుతుందా? అసలు జిమ్ లోకి రాగానే మన మైండ్ లోకి ఫస్ట్ రావాల్సింది థాట్ ఏంటంటే ఎన్ని మిషన్స్ ఉన్నాయి, లెగ్ మిషన్ ఉందా, బార్బల్ బెంచెస్ ఉన్నాయా, లేవా? కాదు. జిమ్లో నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారా, జిమ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా, ఇగో మైండ్ సెట్ వాళ్ళు ఉన్నారా, ఏదైనా అడిగితే చెప్తారా? ఫస్ట్ పరిచయం, హాయ్ బ్రో, హాయ్ ఎలా ఉన్నావు బ్రో అంటే నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి ఆపోజిట్ లో నీకు అవతల వ్యక్తి బాడీ ఉంది అని చెప్పి షో చేసే వాళ్ళు ఉన్నారా? ఇది నువ్వు ఐడెంటిఫై చేయాలి. జిమ్ అంటే జస్ట్ బాడీ బిల్డింగ్ కాదు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మన బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మన స్ట్రెస్ ని, మన ప్రాబ్లమ్స్ ని, మన ఓవర్ వెయిట్ ని, మన బాడీలో ప్రతి ప్రాబ్లమ్ ని అన్నిటినీ తీసేసుకోవడానికి జిమ్. ఇప్పుడు మీకు
అర్థం కాదు. స్ట్రెస్ ఎందుకు వచ్చింది? ఓవర్ థింకింగ్ పోవాలంటే ఏం చేయాలి? స్వెట్ రావాలంటే ఏం చేయాలి? మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్రీత్ తోనే పోవాలి, బ్రీత్ అవుట్ తోనే పోవాలి అంటాం కదా. సింపుల్. మనం వర్కౌట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ అని బయటకు వెళ్తుంది, స్వెట్ వస్తుంది, ఆటోమేటిక్గా కార్టిసోల్ హార్మోన్ అనేది పడిపోతుంది. సింపుల్, ఏం లేదు ఇందులో. జిమ్లోకి రావాలని తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు మీ బాడీ ఎలా వర్క్ అవుతుంది, దేనికి వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది, ఏం యూజ్ చేయాలి, ఎందుకు చేయాలి. సింపుల్. ఇక్కడే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి జిమ్కి వెళ్తా, నేను నెక్స్ట్ ఇయర్ నుంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తా. ఉందా నాలెడ్జ్? లేదంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నువ్వు ట్రస్ట్గా నమ్ముతున్నావా? ఏదో 2 years నుంచి నేను కంటెంట్ పెడుతున్నా, నా మీద మీకు కొంచెం నమ్మకం ఉందా? ఉంటే కింద కామెంట్లో రాయండి, చాలా నాకు ఎక్కువ వద్దు. ఇది తెలుసుకో, నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే నిన్ను నువ్వు నమ్ము. నీ క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేకి అయిన క్యారెక్టర్ మ్యాచింగ్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. అప్పుడు నీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అర్థమైందా? న్యూ ఇయర్ ఫస్ట్ రాగానే నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తా అంటే పని అవ్వదు ఇక్కడ. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫోటో ఎడిటింగ్ చేసి ఇటు సైడ్ నుంచి లైటింగ్, ఇటు సైడ్ నుంచి వితౌట్ లైటింగ్, బాడీ ఇట్లా ఫ్లెక్స్ ఒకటి, వితౌట్ ఫ్లెక్స్ ఒకటి అని చేసి అవ్వదాడా. అవన్నీ టూల్స్ నేను బ్లేమ్ చేయడానికి. నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, నీ మైండ్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేయి ఫస్ట్, అన్ని జరిగిపోతాయి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను నైట్ కూడా మీకు ఒక చిన్న స్క్రీన్ రికార్డ్ వేస్తా చూడండి. ఇప్పుడు ఒక 2 minutes మీతో మాట్లాడదాం. ఎందుకంటే నాకు మీకంటే ఎక్కువైతే ఎవరు కాదు. లైక్ మా అమ్మ నా ఫ్యామిలీ, దాని తర్వాత మీరు. నాకు చాలా ఇంపార్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే మీ మంచి కోరేవాడిని నేను ఒకరిని అని చెప్పడానికి అంత ఇంపార్టెంట్ మీరు నాకు. ఒక 2 minutes లో మాట్లాడేస్తా, ఎక్కువగా ల్యాగ్ కూడా చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు చాలా బాగా వర్క్ అయింది, అది మీకు కూడా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా అప్పుడప్పుడు, అరే ఎందుకు రా బాయ్ కొత్త సంవత్సరం అప్పుడు కూడా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటారు కదా. అలాంటి అబద్ధాలు నేను మాట్లాడను, మీ దగ్గర ఎప్పుడు ఆనెస్ట్ గా ఉంటా. అండ్ ఈ రోజు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో అయితే అసలు అబద్ధాలు అనే విషయానికి మీనింగ్ లేకుండా చేస్తా. అండ్ నా ఆనెస్ట్ గా ఇవన్నీ నేను మాట్లాడుతున్నా, క్లియర్ గా కొంచెం మనసు పెట్టి వినండి. మీ దగ్గర నేను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడను, ఇప్పుడైతే అసలే మాట్లాడట్లేదు, మంచిగా వినండి. సింపుల్ గా ఇప్పుడు 31st వచ్చింది, ఆ ఎంజాయ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు 1వ తారీఖు జనవరి 2026 ఇది. ఇప్పుడు ఏం మారలేదు కదా, ఇప్పుడు ఏం మారలేదు, మనం చూస్తూనే ఉంటాం, మళ్ళీ ఇంకా ఏం మారదు. ఏదైనా మారాలి అనుకుంటే మన జీవితంలో మనం కోరుకునేది ఏంటి? సక్సెస్ కదా. అసలు సక్సెస్ అంటే ఏంట్రా? అసలు సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవాడు సక్సెస్ అయినట్ట, లేదా ఏదైనా ఒక చిన్న గోల్ ని అచీవ్మెంట్ చేసుకోవడం వల్ల అది సక్సెస్? అసలు సక్సెస్ అంటే ఏంటి? మీకు అసలు సక్సెస్ అంటే ఏంటో అనే దానికి మీనింగ్ తెలిస్తే మీకు ఎవ్రీథింగ్ ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. నో వరీస్ గైస్, మీకు తెలిసింది ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఆనెస్ట్ గా రాయండి, ఓకేనా? నేను చెప్పిన తర్వాత రాయడం అట్లా కాకుండా ఆనెస్ట్ గా రాయండి. నేను ఇది అనుకుంటున్నా ఇన్ని రోజులు అని చెప్పేసి మీకు తెలిసి ఉంటది కదా, అది రాయండి. మంచిదే, రాస్తే మంచిది. మీకు రియలైజ్ అవుతారు, ఇంకొక సంవత్సరం కాకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత అయినా సరే అన్ని రోజుల వరకు నేను అది అనుకున్నా, బట్ అది కూడా రైటే, సగమే రైటు, లేకపోతే మొత్తం రైటు, లేకపోతే సైదన్న చెప్పింది కూడా రైటే, కాకపోతే నేను చెప్పింది కూడా రైటే. మీకు ఏదో ఒకటి మీ బ్రెయిన్ లో అయితే అది లాక్ అవుతుంది. చాలా మంది అనుకునేది ఏంటంటే ఫస్ట్ సక్సెస్ అంటే బాగా డబ్బులు ఉండడం అనుకుంటారు. కాదు, అసలైన సక్సెస్ అనేది ఏంటంటే నీ లైఫ్ ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం. చాలా సింపుల్ ఇది. ఇంతేనా అనిపిస్తుంది? అవును, నీ లైఫ్ ని నీ కంట్రోల్లో పెట్టుకోవడమే అదే నీ రియల్ సక్సెస్. నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అర్థమవుతుందా? నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి లేచిన టైం, ఎందుకు లేచావు, దేనికి లేచావు, ఏం చేయబోతున్నావు, ఆ టైం అంతా నీ కంట్రోల్లోనే ఉండాలి. ఆ టైం నీదే ఉండాలి, నీ కోసమై ఉండాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చేయొద్దు అనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు, ఏం చేయొద్దు అనుకొని డిసైడ్ అయ్యి ఆగిపోతున్నావు, ఇవన్నీ కూడా నీ చేతిలోనే ఉండాలి. కానీ ఇక్కడ చాలా మంది ఇప్పటికీ ఈ సెకండ్ నేను మాట్లాడే టైం
టైం కూడా ఈవెన్ చూస్తూనే ఉన్నా, చాలా మంది ఏమనుకుంటారు అంటే రియల్ సక్సెస్ అంటే మన పేరెంట్స్ ముందు, సొసైటీ ముందు, సోషల్ మీడియాలో నేను తోపుని తురుముని, లేకపోతే నేను అది అచీవ్ చేసా, ఇది అచీవ్ చేసా, సో ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం సక్సెస్ అనుకుంటారు. బట్ ఇది కాదు. ఇది మీరు ఇంకెప్పటికైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ రోజు తెలుసుకున్న రోజు రిలీజ్ అవుతారు. మన జీవితాన్నే మనం త్యాగం చేస్తున్నాం ఈ సోషల్ మీడియాకి. పేరెంట్స్ ముందు ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే అవతల వాళ్ళు ఎవరో అంటున్నారని, వీళ్ళు అంటున్నారని, వాళ్ళ సొసైటీ కోసం మనం ప్రూవ్ చేసుకోవడానికే పరిగెడుతున్నాం. నిజం, ఇది మీరు చాలా తొందరగా తెలుసుకోవాలి. నా దృష్టిలో నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, సక్సెస్ అంటే చాలా సింపుల్. నేను నా సెల్ఫ్ గా నేను ఇదే చేయగలుగుతా, నేను ఇదే యాక్సెప్ట్ చేయగలుగుతా, నేను ఇంతవరకు 100% చేయగలుగుతా, 100% అచీవ్ చేయగలుగుతా, 100% ఇవ్వగలుగుతా, ఇదే సక్సెస్. నేను ఇంతే, నేను ఫేక్ ప్రామిస్ చేయను, నేను ఫేక్ మాటలు చెప్పను, నేను ఇదే సక్సెస్. మన ఓన్ ఐడెంటిటీ, మన టైం మన కోసం వాడుకోవటం. నాకు ఇష్టం లేదు అని చెప్పడం సక్సెస్. నాకు ఇష్టం ఉంది బట్ నేను ఇప్పుడు రాను, నీకు ఇబ్బంది ఉంటే వెళ్ళిపో, ఇది సక్సెస్. ఇలా ప్రతిదీ నీ సరౌండ్ లో జరిగే ప్రతి ఒక్కటి నీ కంట్రోల్లో ఉండడం సక్సెస్. సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు ఒక్క రోజన్నా సరే అమ్మయ్యా ఈ రోజు ప్రశాంతంగా బతికినారా అన్న రోజు ఉన్న ఒక్క రోజు మాత్రమే నువ్వు సక్సెస్ అయినట్టు. ఆ రోజులు నీకు ప్రతి రోజు కావాలంటే నువ్వు ప్రతి రోజు సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉండాలి.